హాయ్ ఆల్ వెల్కమ్ టు అమ్మ వీడియోస్ కుసుమ కుమార్ ఈజీ అట్ కుస్మ 997. ఈరోజు మనం నోరూరించే కరకరలాడే రొట్టె, తెలుగువారి దిబ్బ రొట్టె రెసిపీ తెలుసుకుందానండి. ప్రోటీన్లు కార్బోహైడ్రేట్తో శరీరానికి శక్తినిచ్చే రొట్టె, పాతదే కాదండోయ్, బలాన్ని కూడా ఇస్తుంది శక్తి. నేను దిబ్బ రొట్టెకు కావాల్సిన వస్తువులు: అరకప్పు మినపప్పు అయితే 1 కప్పు బియ్యం కానీ లేదా బియ్యపు రవ్వ కానీ కావాలి. అంటే 1కి 2 లెక్క మినపప్పు, బియ్యం. మామూలుగా మనం మొత్తం ఎక్కువగా రుబ్బుకున్నప్పటికీ మినపిండి ఒక అరకప్పు రుబ్బితే ఎంత ఉంటుందో అంత మనం తీసి పెట్టుకుంటే మనకు ఉజ్జాయింపుగా తెలుస్తుంది కదండి, మనకు అనుభవం ఉన్న వాళ్ళకి. అట్లా తీసి పెట్టుకున్నాను నేను కూడా. అలా కప్పు మినపప్పు అయితే గుళ్ళైనా సరే, మామూలు పప్పు అయినా సరే, బద్దపప్పు అయినా సరే, దానికి డబల్ మనం బియ్యం వేసుకోవాలన్నమాట. అంటే 1 కప్పు బియ్యం లేదా బియ్యపు రవ్వ. రవ్వ కలిపినాక ఆ పిండిని ఒక 2-3 గంటలు నాననివ్వాలి. నానిచ్చిన తర్వాత ప్యాన్ పెట్టుకుని స్టవ్ పైన కొద్దిగా ఒక పెద్ద చెంచాడు నూనె వేసి ఈ పిండిని మందంగా వేసుకోవాలి. మందపాటి ప్యాన్ కానీ, మందపాటి బూలిముకులు కానీ ఉంటాయి కదా, వాటిలో వేసుకోవాలి. అట్లా చూసారా, లో ఫ్లేమ్లో ఇట్లా కరకరలాడేటట్టుగా మనం ఎర్రగా వేయించుకోవాలి. ఎంత బాగుంది చూడండి, బంగారంలాగా. ఇందులో ఆవకాయి, మాగాయి, అల్ల పచ్చడి, ఉల్లిపాయ కారం, అట్లాంటివి ఏమైనా వేసుకోవచ్చు. ఇప్పుడైతే ఇడ్లీ పచ్చడి వేసుకున్నాం. సరే, ఇడ్లీ పచ్చడి వేసేటప్పటికి స్మైలీగా ఉంది. స్మైలీ ఫేస్, కొంచెం నెక్, గడ్డంలాగా బాగుంది. అది ఎవరొట్టే అట్రాక్టివ్గా ఉంది. ఇంకా విపులంగా కావాలంటే నా లాంగ్ వీడియో చూడండి. లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్.